భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 49వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అహల్య శాప విమోచనము అనే కథగా విందాం. అండములు పడిపోవడం చేత దిగులు చెందిన దేవేంద్రుడు అగ్ని మొదలైన దేవతలతోటి, ఋషి సంఘములతోటి, చారణులతోటి మహాత్ముడైన గౌతమునకు కోపం కలిగించి అతని తపస్సుకు విఘ్నం కలగజేయడం ద్వారా నేను దేవతా కార్యాన్ని సాధించాను. కోపంతో నన్ను అతడు అండములు లేనివానినిగా చేసి అహల్యను కూడా పరిత్యజించాడు. ఈ విధంగా అతడు గొప్ప శాపాన్ని ఇచ్చినట్లు చేసి నేను అతని తపస్సును హరించాను. అందువల్ల ఓ దేవతాశ్రేష్ఠులారా, ఋషులారా, చారణులారా, మీరందరూ దేవకార్యం చేసిన నాకు మరల అండములు వచ్చినట్లు చెయ్యండి అని పలికాడు. అగ్ని మొదలైన దేవతలు ఇంద్రుని మాటలు విని మరుద్గణములతో కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళి, యజ్ఞములో మీ భాగముగా మేషము లభించును. ఆ మేషమునకు ఉన్న అండములను తీసి వాటిని అండములు లేని దేవేంద్రునకు ఇవ్వండి. అండము తీసివేసినను మేషము మీకు చాలా సంతోషాన్ని ఇవ్వగలదు. మీకు అట్టి మేషాన్ని సమర్పించు మానవులకు కూడా సంతోషప్రదము కాగలదు. అనగా అట్టి మేషమును మీకు సమర్పించి మానవులు ఇష్ట ఫలాన్ని పొందగలరు అని పలికారు. అగ్ని మాటలు విన్న పితృదేవతలందరూ కలిసి మేషాండములు తీసి సహస్రాక్షునకు అతికించారు. పితృదేవతలందరూ కూడా మేషముల అండములను ఇంద్రునకు అతికించారు కాబట్టి అది మొదలు అండములు లేని మేషములనే భుజిస్తున్నారు. మహాత్ములైన గౌతముని తపఃప్రభావం చేత అది మొదలు ఇంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. పరమాత్ముడైన గౌతముని ఆశ్రమంలో ప్రవేశించి మహాభాగ్యవంతురాలు, దేవతల వంటి రూపం కలది అయిన ఈ అహల్యను తరింపచేయుము అని విశ్వామిత్రుడు పలుకగా, లక్ష్మణ సమేతుడైన రాముడు విశ్వామిత్రుని మాటలు విని అతని వెనుక నడుస్తూ గౌతముని ఆశ్రమంలో ప్రవేశించాడు. తపస్సు చేత వృద్ధి పొందిన తేజస్సు గలది మహాభాగ్యవతి అయిన ఆ అహల్యను రాముడు చూచాడు. ఆమె మానవులు గాని, దేవతలు గాని, అసురులు గాని సమీపించి చూడజాలని విధంగా ఉన్నది. బ్రహ్మ ఆమెను ప్రయత్నపూర్వకంగా సృజించాడా అన్నట్లు దివ్య రూపవంతురాలై ఉన్నది. మాయా స్వరూపిణి వలె ఉన్నది. మంచు మేఘములు కప్పిన పూర్ణ చంద్రకాంతి వలె, జలమధ్యం నుంచి ప్రతిబింబించిన సూర్యకాంతి వలె పైకి స్పష్టంగా కనబడుకున్న ఎదిరింపరాని తేజస్సుతో ప్రకాశిస్తున్నది. గౌతమ వాక్యం చేత ఆమె రామదర్శనమగునంత వరకు కూడా 3 లోకములలో నివసించు వారికి ఎవ్వరికీ కూడా కనబడలేదు. ఆ శాపం అంతమగుట చేత ఆమె వారికి కనబడింది. రామలక్ష్మణులు ఆమె పాదములను స్పృశించి నమస్కరించారు. అహల్య గౌతముని మాటలు స్మరించి వారిని సగౌరవంగా ఆదరిస్తూ సావధానమైన మనస్సుతో శాస్త్రోక్త ప్రకారమున అర్ఘ్యపాదాదులు సమర్పించి అతిథి పూజ చేసింది. రాముడు ఆ సత్కారాలన్నింటినీ స్వీకరించాడు. దేవతలు దుందుబులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు పాటలు పాడగా అప్సరసులు నాట్యం చేశారు. గౌతముని ఆదేశం ప్రకారం ఘోర తపస్సు చేయడం చేత పవిత్రురాలైన ఆ అహల్యను దేవతలందరూ కూడా బాగు అని మెచ్చుకున్నారు. గొప్ప తపస్తేజస్సులు గల గౌతముడు కూడా అహల్యను స్వీకరించి సంతోషించిన వాడై రాముని యథావిధిగా పూజించి పిమ్మట తిరిగి తపోనిష్ఠుడు అయ్యాడు. రాముడు ఆ గౌతమ మహాముని యథావిధిగా చేసిన పూజను అందుకుని మిథిలకు వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 49వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అహల్య శాప విమోచనము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 50వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామలక్ష్మణుల
రావణులు విశ్వామిత్రునితో మిథుల చేరుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.